హలో 99 టీవీ వ్యూవర్స్, నేను రమేష్ దేవబతిని, కెరీర్ కౌన్సిలర్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ రిప్రజెంటేటివ్. సో ఇవాళ మనతో విష్ణు వంకాయల్ గారు ఉన్నారు. వీళ్ళు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వాళ్ళు ఇండియాలో ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ది అపోలో యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి, అదేంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ప్లస్ దాంట్లో ఏఐ, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేరింగ్ స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇండియాలో ఫస్ట్ టైం ఈ బ్యాచిలర్స్ కోర్స్ లాంచ్ చేశారు కాబట్టి యూనివర్సిటీ అల్యూమిని విష్ణు వంకాయల్ గారిని అడిగి ఆ యూనివర్సిటీ కంప్లీట్ డీటెయిల్స్, అడ్మిషన్ ప్రాసెస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హాయ్ రమేష్, వెల్కమ్ టు 99 టీవీ సార్. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ సార్. అంటే యాజ్ యు ఆర్ బిజీ, క్రిస్పీగా కొంచెం దీని గురించి చెప్పండి. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ది స్టూడెంట్స్ వుడ్ డూ 2 years హియర్ ఇన్ ఇండియా అండ్ ఫైనల్ ఇయర్ దే విల్ బీ డూయింగ్ డైరెక్ట్లీ టు లెస్టర్. అక్కడ వెళ్ళి చదువుకుంటారు ఫైనల్ ఇయర్. 3 programs లాంచ్ చేసాం. ఒకటి బీఎస్సీ బిఎంచ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ స్పెషలైజేషన్ ఏఐ, డేటా సైన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇంకొకటి బీబీఏ ప్రోగ్రామ్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ బిఎంచ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్. ఈ 3 programs లాంచ్ చేసాం. అడ్వాంటేజ్ ఏంటంటే ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళి చదువుకోవాలి 3 years యూకేలో అంటే 90 lakhs అవుతుంది. వీ హ్యావ్ బ్రాట్ ఇట్ డౌన్ ద కాస్ట్ టు 30 to 35 lakhs. ఓకే, సో ఆల్మోస్ట్ ఇట్స్ ఇన్ ఇండియన్ బడ్జెట్. ఇండియాలో ఒక మంచి టాప్ ప్రీమియర్ యూనివర్సిటీలో కానీ ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకోవాలంటే కూడా దే హ్యావ్ టు స్పెండ్ 30 to 40 lakhs. ఎస్, సో అదే బడ్జెట్లో వాళ్ళకి ఇంటర్నేషనల్ డిగ్రీ మీరు ఇస్తున్నారు. అంతే. సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్. ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఆటోమేటిక్లీ దే వుడ్ బీ ఏబుల్ టు గో ఇన్ టు ఒక చిన్న ఇంటర్వ్యూలా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో స్టూడెంట్ హ్యాస్ టు షూట్ అ వీడియో అండ్ పేరెంట్ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది ఒక వీడియో షూట్ చేయడానికి. దాని తర్వాత ఒక ఇంటర్వ్యూ ఫైనల్గా. అండ్ విత్ ఇన్ 2 days ఆఫర్ లెటర్ డిసైడ్ అవుతుంది. అందులో స్కాలర్షిప్ ఎంత వస్తుంది. స్కాలర్షిప్ ఆల్సో వీ ఆఫర్ 10% నుంచి 25% దాకా. ఓకే, సో డిపెండ్స్ ఆన్ దట్ పర్టికులర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. ఎంత స్కాలర్షిప్ అనేది కూడా ఆఫర్ లెటర్లోనే ఫస్ట్ డే వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే సార్, దే ఆర్ గోయింగ్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్స్. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ లోన్స్ ఇవన్నీ కూడా 100% వస్తుందా సార్? అవును, ఎడ్యుకేషన్ లోన్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆప్షన్ ఉంది. లేదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పేరెంట్స్ ఇఫ్ దే వాంట్ టు అఫోర్డ్ దే కెన్ అఫోర్డ్ డైరెక్ట్లీ. అండ్ థర్డ్ ఇయర్కి వెళ్ళేటప్పుడు కూడా దే వుడ్ బీ ఏబుల్ టు అప్లై ఫర్ ఎడ్యుకేషన్ లోన్. సో ఫుల్ 100% ఎడ్యుకేషన్ లోన్ ఆర్ పార్షియల్ ఎడ్యుకేషన్ లోన్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్ నీడ్స్ అండ్. ఓకే. సో బేసిక్గా మనకి ఇండియాలో ఏంటంటే 4 years ఇండస్ట్రీ అని ఒక కాన్సెప్ట్ పడిపోయింది సార్. సో మీరు 3 years ఇంజనీరింగ్ అంటున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 3 years ఇంజనీరింగ్ అండ్ 4 years? అండ్ ఆఫ్టర్ దిస్ డిగ్రీ అంటే వాళ్ళు ఏదైతే డిగ్రీ చేసి వచ్చిన తర్వాత ఇండియాలో సేమ్ వ్యాలిడిటీ ఉంటుందా? దానికి ప్రాసెస్ ఏంటి సార్? ఇండియాలో ఏంటంటే 4 year ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ ప్రైమర్లీ మనం కోర్ సబ్జెక్ట్స్ చదువుకోం. ఓకే, సో ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలా ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఇలా సబ్జెక్ట్స్ చదువుకుంటాం. ఓకే, వెరస్ యూకేలో ఏంటంటే ఫ్రమ్ ద డే 1 కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనుకోండి, ఫ్రమ్ ద డే 1 మన కరికులం చూసేటప్పుడు తెలుస్తుంది. ఫ్రమ్ ద డే 1 కరికులం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడా లేదా అనే దానికి చాలా సింపుల్ అండి. ఓకే, AIU.ac.in అని వెబ్సైట్, ఇట్స్ అన్ ఇండియన్ వెబ్సైట్. అక్కడికి వెళ్ళి ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అప్లై చేశారంటే దే వుడ్ బీ ఏబుల్ టు గెట్ అన్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ యూకే డిగ్రీ. ఓకే, సో దర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ డిగ్రీ వ్యాలిడా లేదా అనే క్వశ్చన్స్కి అవసరమే లేదు. ఓకే, సో దే గెట్ ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అండ్ ఆటోమేటిక్లీ వాళ్ళు పిహెచ్డీ చేయాలనుకున్నా, ఇండియాలో వచ్చి పిహెచ్డీ చేయాలనుకున్నా, లేకపోతే సివిల్స్ రాయాలనుకున్నా ఇట్ విల్ బీ 100% వ్యాలిడ్ అండి. దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఐ థింక్ వాళ్ళు యూకే వచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయాక మీరు ఎలాగో PSW 2 years ఉంటుందని చెప్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేసుకుంటారు కాబట్టి అసలు ఇండియా బ్యాక్ వచ్చే అవకాశం వాళ్ళకి అది కూడా ఐడియల్లీ మనం చేసేది అది కదా. ఓకే, సో స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళాలి, చదువుకోవాలి. దాని తర్వాత 2 years PSW ఉంటుంది. PSW అంటే పోస్ట్ స్టడీ వర్క్. సో స్టూడెంట్స్ ఆర్ అలౌడ్ ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ యూకే ఫర్ 2 years. ఓకే, ఓకే, అండ్ చదువుకొని జాబ్ తెచ్చుకొని అక్కడ కంటిన్యూ అవ్వాలి కొద్ది రోజులకి అనేది హోల్ ఐడియా. ఓకే, బట్ ఇన్ కేస్ ఏదో ఒక పేరెంట్ అడుగుతున్నారు, పేరెంట్కి ఒక డౌట్ ఉంది, ఆ యూకే డిగ్రీ వ్యాలిడా లేదా అంటే యూకే డిగ్రీ 100% వ్యాలిడ్. ఇక్కడ ఏంటంటే యూకేలో 4 year ఇంజనీరింగ్ డిగ్రీ కానే కాదు. ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ 3 years. ఓకే, 4 years డిగ్రీ అంటే ఎంఎన్జ్ అయిపోతుంది, అచ్చా, మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ అయిపోతుంది. ఓకే, ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ బీన్ 3 years డిగ్రీ అండ్ అది ఈక్వలెంట్ 100% వ్యాలిడ్ అండ్ ఈక్వలెంట్. ఓకే. అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే యూఎస్ఏకి 16 years ఎడ్యుకేషన్ కావాలి అంటారు. బట్ అది వీసా కండిషన్ కాదు, అడ్మిషన్ కండిషన్ అని చాలామందికి అవగాహన లేదు. సో దానివల్ల స్టిల్ చాలామంది 16 years ఉండాలి కదా, బీటెక్ 4 years ఏంటి, 3 years ఏంటి, 4 years ఉండాలి కదా అని ఒక క్వశ్చన్ రిపీట్ చేస్తారు. మీరు చెప్పింది కరెక్ట్. ఒక 2 weeks బ్యాక్ కూడా ఒక పేరెంట్ ఇదే అడిగాడు. నాకు కూడా ఒక సెకండ్ డౌట్ వచ్చి నిజంగానే యూఎస్కి 16 years ఎడ్యుకేషన్ కావాలా వీసాకి అని చూస్తే కాదు.
వీసాకి 16 years ఎడ్యుకేషన్ అయితే అవసరం లేదు. బట్ ఒక యూనివర్సిటీ అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే దే వాంట్ టు వ్యాలిడేట్ 4-year డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఇండియాలో 4-year డిగ్రీ 3-year డిగ్రీ ఆ క్లాసిఫికేషన్లో పెట్టారు. బట్ యూకే డిగ్రీ కంపారిజన్ చేసుకుంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 194 ఇన్ ద వరల్డ్ ర్యాంకింగ్. ఓకే, దీన్ని కంపారిజన్ చేసుకుంటే నా రీసెర్చ్లో ఏం తెలిసిందంటే యూకే డిగ్రీ అయితే అడ్మిషన్ వచ్చేది చాలా ఈజీ, నెంబర్ 1. నెంబర్ 2 వీసా వచ్చేది చాలా ఈజీ. ఓకే, సో దర్ ఈస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో బెటర్ ఇండియాలో ఒక బీటెక్ చేసి వీసా ఎంట్రీకి వెళ్ళడం కంటే కూడా యూకే ఇంటర్నేషనల్ డిగ్రీతో యూఎస్ఏ వీసా ఎంట్రీకి వెళ్తే 100% వీసా వచ్చే ఛాన్సెస్ ఉందంటారు. అగైన్ వీడియోలీ వీసాలో సరిగా క్వశ్చన్ చెప్పకపోతే మనం ఏం చేయలేము. బట్ దెన్ అడ్మిషన్ అయితే డెఫినెట్లీ మంచి యూనివర్సిటీస్లో యూఎస్లో కూడా టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్లో వస్తాయి. సో 4 years ఇక్కడ చదివినా కానీ 3 years యూకేలో చదివినా కానీ వాళ్ళు ఒక హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ ఇలాంటి యూనివర్సిటీస్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ పెట్టుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం. సో కమింగ్ టు అంటే వై చిత్తూరు, వై అపోలో యూనివర్సిటీ అంటే ఒక 100 years ఓల్డ్ యూనివర్సిటీ ఇండియాలో యూనివర్సిటీతో ఒక కొలాబరేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా రీసెర్చ్ చేసి ఉంటారు కదా సార్, పర్టికులర్లీ వై అపోలో? అపోలో ఏంటంటే చాలా పెద్ద బ్రాండ్ అండి. ఓకే, అండ్ మేము ఇక్కడ ఇండియాలో చేయాలనుకునేటప్పుడు చాలామంది యూనివర్సిటీస్ మేము చూసాము అండ్ చాలా ప్లేసెస్కి వెళ్ళి చూసామన్నమాట. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసేటప్పుడు యూకేలో రీసెర్చ్ బేస్డ్ ఎడ్యుకేషన్ చెప్తాం. సో ఇక్కడ వి స్టార్టెడ్ ఫస్ట్ CDHPM అని చెప్పేసి ఒక రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసాం. అది వెబ్సైట్లో గూగుల్ చేసాను కనిపిస్తుంది, CDHPM. అండ్ ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ స్టార్ట్ చేసాం. ఆ రీసెర్చ్ ఏంటంటే ఆన్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్. ఓకే, ఇందులో అండ్ అపోలో హాస్పిటల్స్ ఈజ్ ద ప్రైమరీ పార్ట్నర్, లెస్టర్ ఇంకొక పార్ట్నర్. అండ్ అది అపోలో యూనివర్సిటీలో ఇక్కడ లాంచ్ చేసాం. దాని బేసిస్ మీద ఈ కోర్సెస్ లాంచ్ చేస్తున్నాం. ఓకే ఓకే, దిస్ ఈజ్ ద కోర్ ఐడియా. ఓకే, అప్పుడు అలాంటి పార్ట్నర్ అపోలో హాస్పిటల్స్ లాగా హెల్త్ డేటాలో స్ట్రాంగ్గా ఉండే పార్ట్నర్ ఓకే ఇండియాలో మనం ఆలోచించుకుంటే ఇంకెవరు లేరు. ఓకే, సో దట్స్ వై వి వాంట్ టు వెరీ బ్యాడ్లీ టై అప్ విత్ అపోలో. ఓకే, చిత్తూరు అగైన్ అపోలో ఫౌండర్ గారు, హీ ఈస్ ఫ్రమ్ చిత్తూరు అండ్ హీ వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ ఇన్ హిస్ ఓన్ టౌన్ విత్ దట్ విషన్. ఓకే, సో దట్స్ హౌ చిత్తూరు అనే ప్లేస్లో అపోలో యూనివర్సిటీ స్టార్ట్ అయింది. సో ఈ కోర్సు ఫస్ట్ 2 years అపోలో యూనివర్సిటీ చిత్తూరులో చదువుతారు, 3rd year యూకేలో చదువుతారు, ఆ తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ యూకేలో ఉంటారు. సో బేసిక్గా జనరల్గా చాలామంది పేరెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంది ఏంటి అంటే అపోలో వాళ్ళు హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్ కదా, వీళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, యూనివర్సిటీ ఎక్కడ ఉంది, అసలు యూనివర్సిటీ ఉందా లేదా అని ఒక కన్ఫ్యూజన్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట. లేదు, వాళ్ళు యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. ఐ థింక్ 2019-20 నుంచి యూనివర్సిటీ వెళ్తుంది. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ కూడా బయటకు వచ్చారు, మాస్టర్స్ బ్యాచ్. లాస్ట్ జనవరిలో కాన్వకేషన్ మా వీసీ గారు, లెస్టర్ వీసీ గారే చీఫ్ గెస్ట్కి అటెండ్ అయ్యారు. సో దే ఆల్రెడీ హ్యావ్ టెక్నికల్ యూనివర్సిటీ గోయింగ్ అహెడ్. సో అందులో డౌట్ లేదు. ప్లస్ ఇట్స్ అ వెరీ యూనిక్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కూడా హెల్త్ డేటా మీద వర్క్ చేస్తారు, AI ఆన్ హెల్త్ డేటా, డేటా సైన్స్ ఆన్ హెల్త్ డేటా. సో ఇట్ విల్ బి ఎ వెరీ యూనిక్ ప్రోగ్రామ్ అండ్ నోబడీ ఎల్స్ ఇన్ ఇండియా కెన్ ఆఫర్ దిస్ లెవెల్ ఆఫ్ డెప్త్. ఇంత డెప్త్గా ఈ ప్రోగ్రామ్ రీసెర్చ్ మీద చేయలేరు. సో ఇది ఒక గేమ్ చేంజర్ ప్రోగ్రామ్ అంటారంటే ఎవరైతే AI డేటా సైన్స్ చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళకి మీరు చెప్పినట్టుగా ఫస్ట్ సెమిస్టర్ నుంచే వాళ్ళకి రియల్ డేటా మీద ఇంటర్న్షిప్ చేసుకునే ఛాన్స్ ఉందంటున్నారు, అంతేనా సార్? ఎస్, దాని గురించి అని చెప్తారా? సో బేసికలీ ఏంటంటే అండి, ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ఓకే అక్కడ వెళ్ళి పని చేసుకోవడానికి, చేయడానికి. ఓకే ఓకే, అండ్ అక్కడ చేసే ప్రొఫెసర్స్ కానీ ఆ రీసెర్చ్ కానీ లైక్ లిటరలీ సేమ్ యాక్సెస్. ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు. వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, దాంట్లో ట్రై చేయొచ్చు. అలా చాలా విషయాలు ఉంటాయి. అండ్ రెండోది అపోలో హాస్పిటల్స్లో కూడా ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఓకే, ఇన్ కేస్ మీకు ఒక స్టార్టప్ ఐడియా ఉంది, అది హెల్త్ మీద ఉందంటే ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అపోలో హాస్పిటల్స్లో ఉంది. దట్ ఈస్ ఆల్సో స్టూడెంట్స్ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్. అండ్ అది కాకుండా యూకేకి వెళ్ళారంటే హెల్త్ డేటా మీద ఒక డేటా సైన్స్లో ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. ఓకే, అన్ని మంది ఉండరు, ఎందుకంటే ఆ డేటా ఎవరికి దొరకదు. ఓకే, సో అక్కడ ఈజ్ వాట్ వీఆర్ క్రియేటింగ్ అ నిష్. ఓకే, సో దోస్ ఆర్ ద మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో మీరు చూసుకుంటే వీఆర్ ఐడియలీ క్రియేటింగ్ అ వర్క్ ఫోర్స్ హూ ఈజ్ రెడీ టు వర్క్ ఇన్ హెల్త్ డేటా అండ్ ఆ స్పెషలైజ్డ్ వర్క్ ఫోర్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం, హూ విల్ బీ ఇన్ హై డిమాండ్. జాబ్స్ని చూసుకున్నారంటే హెల్త్ కేర్ అనలిటిక్స్, ఓకే, హెల్త్ డేటా సైన్స్ ఇన్ హెల్త్, ఇలా చాలా జాబ్స్. నేను మొన్న కూడా రీసెర్చ్ చేసేటప్పుడు అసెంచర్లో కూడా హెల్త్ కేర్ అనలిటిక్స్ అని లైక్ లాట్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ యాజ్ వెల్. ఓకే, సో
ఓకే. సో, యాక్చువల్‌గా ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి సార్. ఆ స్టూడెంట్స్ అందరూ కూడా +2 చదివేటప్పుడే వాళ్ళు సాట్ ఎగ్జామ్ రాయడం 1 ఇయర్ బిఫోరే యూఎస్‌కి, యూకేకి, ఆస్ట్రేలియాకి ఇలాంటి కెనడాకి యూనివర్సిటీస్‌కి అప్లై చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళడానికే ట్రై చేస్తారు. ఇండియాలో చాలా తక్కువ మంది గ్రాడ్యుయేషన్‌లో జాయిన్ అవుతారు. సో, బేసిక్‌గా రూరల్ ఏరియాలో అండ్ విలేజెస్‌లో ఉండే పిల్లలకి అబ్రాడ్ వెళ్ళాలి, చదువుకోవాలి అని ఉండిద్ది. కానీ వాళ్ళకి ప్రాసెస్ తెలీదు. అంటే రూట్ ఎలా వెళ్ళాలి అండ్ అంత వాళ్ళకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇంత తక్కువ బడ్జెట్లో ఉంటాయని తెలియదు. సో, ఈ రూరల్ ఏరియా వాళ్ళకి ఎలా హెల్ప్‌ఫుల్ అవుతుంది అండ్ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్ ఇది? ఏం లేదండి, ఇప్పుడు బేసికలీ మనం ఒక మంచి కాలేజ్లో చదువుకోవాలి అంటే ఒక ప్లాన్ ఏం చేస్తాం, ఫస్ట్ 4 ఇయర్స్ ఇక్కడ చదువుకుంటాం. సమ్వేర్ అబౌట్ 14-15 lakhs లేకుండా మంచి కాలేజ్కి వెళ్ళాం. ఓకే, లేదు మనం కాంప్రమైజ్ అవ్వాలంటే ప్రాబ్లీ 6-7-8 lakhsకి వెళ్ళొచ్చు. ఓకే, నెంబర్ 2, ఫస్ట్ 4 years ఇక్కడ చదువుకుంటాం అండ్ దెన్ మాస్టర్స్ చదువుకుంటాం. ఓకే, విచ్ ఇస్ అగైన్ 1 year అనుకుందాం. సో టోటలీ 5 years. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తున్నామంటే 3 yearsలో సేమ్ అవుట్కమ్, ఒక యూకేకి అబ్బాయి వెళ్ళి చదువుకోవాలి అంటే 3 yearsలో అయిపోతుంది. 4th year హీల్ బీ రెడీ ఫర్ ద జాబ్. ఈ 4+1 ఆ రూట్లో వెళ్తే 6th yearలో జాబ్కి రెడీ అవుతాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ ప్రైమర్లీ. 2, ఫీజ్ ప్రకారం చూసుకున్నారంటే మొత్తం 35 lakhs అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ £24,600 అప్రాక్సిమేట్లీ 24-25 lakhs అవుతుంది. ఓకే, ఇందులో కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు స్కాలర్షిప్స్ మనం చాలా ఇస్తున్నాం. మినిమం 10% నుంచి 25% దాకా స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. అది కూడా నాట్ బేస్డ్ ఆన్ ద మార్క్స్, బేస్డ్ ఆన్ ద ప్యాషన్. నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, మా పిల్లోడిని ఇది చేయాలనుకుంటున్నాను, అలాగా మల్టిపుల్ క్రైటీరియాస్ చూసుకొని మనం స్కాలర్షిప్ కూడా అవార్డ్ చేస్తున్నాం. ఓకే, సో ఇంకా ఏంటంటే ఒకే ఒక సిచ్యువేషన్, పేరెంట్కి కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి. ఓకే, అండ్ దీని గురించి రీసెర్చ్ చేయాలి. చేసి అందరూ వెళ్ళే రూట్ కాకుండా ఒక కొత్త రూట్లో వెళ్ళాలి. ఓకే, అది వెళ్ళేవాడు ఎవడు ఉంటాడంటే ఐడియలీ కొంచెం వైడ్గా ఆలోచించే వాళ్ళు, దే వుడ్ బి ద ఐడియల్ విన్నర్స్. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి రెగ్యులర్ డిగ్రీ, రెగ్యులర్ కాలేజ్, నార్మల్ డిగ్రీ కాకుండా కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి ఎవరైతే కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అంటారు. సో, అకాడమిక్స్ చెప్పారు మీరు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతా బాగుంటుందని చెప్పారు. సో, అడ్మిషన్ ప్రాసెస్ చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ మేజర్గా పేరెంట్స్ చూసేది ఫస్ట్ అకాడమిక్స్, ప్లేస్మెంట్స్. సో, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ప్లేస్మెంట్స్ యూకేలో ఎలా ఉంటాయంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనే కాన్సెప్ట్స్ పెద్దగా ఉండవు. అక్కడ జాబ్ ఫెయిర్స్ అండ్ మల్టిపుల్ కెరియర్ డిపార్ట్మెంట్స్, కెరియర్ సపోర్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ స్టూడెంట్స్కి ఓన్లీ 60 members యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ టీమ్. ఆ టీమ్ డెడికేటెడ్గా ఈ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారు. ఎక్కడ అపోలో యూనివర్సిటీ చదువుకునేటప్పుడే సెకండ్ ఇయర్ నుంచి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ ట్రాక్ అండ్ వీళ్ళని జాబ్స్కి ప్రిపేర్ చేసేటట్టు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దాని తర్వాత యూకేకి వెళ్ళాక యూకేలో కూడా కెరియర్ సపోర్ట్ టీమ్ ఉంటుంది. దే విల్ ఆల్సో మేక్ ష్యూర్ దే విల్ బీ రెడీ ఫర్ జాబ్స్ ఇన్ యూకే. ఓకే, సో నా ఒపీనియన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ బీ ఏబుల్ టు గెట్ ఎ జాబ్ బికాస్ వీ గోనా ట్రైన్ దెమ్ ఫర్ నెక్స్ట్ 2 years ఓన్లీ ఫర్ జాబ్ ఆస్పెక్ట్స్లో మనం ట్రైన్ చేయబోతున్నాం ఇన్ ద సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. సో ఐ థింక్ 100% ఆఫ్ దెమ్ వుడ్ బీ ఏబుల్ టు గెట్ ద జాబ్స్. సో, స్టూడెంట్స్ కాన్ఫిడెంట్గా ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు. ఎందుకంటే ఓన్లీ 60 స్టూడెంట్స్నే తీసుకుంటున్నారు మీరు అండ్ వాళ్ళందరినీ కూడా ఎలా ట్రైన్ చేయాలి, ఎలా ప్లేస్మెంట్ ఇవ్వాలి అనేది మీరు ఆల్రెడీ ఒక ప్రాసెస్ చేసి పెట్టించారు. సో 60 students ఈజ్ వాట్ వీఆర్ లుకింగ్ టు టేక్ అండ్ ఆ ప్రాసెస్ మొత్తం రెడీ అవుతున్నాయి. అండ్ కెరియర్ డిపార్ట్మెంట్స్, స్టాఫ్, ఫ్యాకల్టీ, ఎవ్రీథింగ్ ఈజ్ మొత్తం ప్లాన్ చేసి ఆల్రెడీ ఉంచామన్నమాట. అక్కడికి వెళ్ళాక కూడా ఆ ట్రాన్సిషన్ అంత ఈజీగా చేయాలి. ఓకే, స్టూడెంట్స్ ఇక్కడ 2 years వచ్చి దాని తర్వాత వచ్చాక ఆ ట్రాన్సిషన్ ఎలా చేయాలి, ఎక్స్ట్రా 1 month క్లాసెస్ నడపాలా, లేకపోతే ఎక్స్ట్రా 2 weeks ఆ బ్రిడ్జెస్ నడపాలా, ఆ కల్చర్కి ఎలా సెట్ అవుతారు ఏంటి, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ టేకెన్ కేర్, మెటిక్యులస్గా ప్లాన్ జరుగుతుంది ఆల్రెడీ. సో, ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ వీసా ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ మొత్తం కూడా మీరే చూసుకుంటారా? అండ్ ఐఎల్ స్కోర్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఇవేమైనా ఉంటాయా? వాళ్ళకి 100% వీసా వస్తుందా? ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్ పేరెంట్స్కి జనరల్గా. ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ఆర్ పాత్వే అన్నప్పుడు ఇక 2 years 1 year అక్కడికి వెళ్తున్నప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు అక్కడికి వెళ్ళాక వాళ్ళు సర్వైవ్ అవుతారా అవరా, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను లెస్టర్కి 3 years 16-17 yearsలోనే చాలా మంది స్టూడెంట్స్ వెళ్తారు. ఆల్మోస్ట్ 150-200 members దాకా యూజీకి లెస్టర్ చదువుకుంటారు, డైరెక్ట్ యూజీకి. ఓకే, ఇక్కడ స్టూడెంట్ వచ్చి 20-21 yearsలో వెళ్తున్నాడు. ఓకే, సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడాప్ట్ అవుతారా చేస్తారా అనే దాంట్లో ప్రాబ్లం లేదు. వెదర్ ఇట్ ఈస్ మేల్, వెదర్ ఇట్ ఈస్ ఫీమేల్, ఇట్స్ ఆల్ గుడ్. ఓకే, ఐఎల్స్ అవసరం లేదు.
ఓకే ఎందుకంటే 2 years ఇక్కడ చదువుతారు కాబట్టి ఆ 2 yearsలో వీ విల్ డూ ద బ్రిడ్జ్ కోర్సెస్. ఓకే సో అది ప్రాబ్లం లేదు, ఐఎల్స్ అయితే అవసరం లేదు. Okay. నెంబర్ 2 వీసా ప్రాసెస్ మొత్తం ఇక్కడ లోకల్ యూనివర్సిటీ వాళ్ళు ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్. ఆ ప్రాసెస్, డాక్యుమెంటేషన్, ఆ ఫండింగ్ ఎలా మెయింటైన్ చేయాలి, అప్లికేషన్ ఎక్కడ వేయాలి, అది ఓకే అండ్ యూకే విఎస్ఆలో ఆ ఇంటర్వ్యూస్ ఆ ప్రాసెస్ ఏముండవు. సో ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ దే వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గో సబ్మిట్ ద డాక్యుమెంట్స్ అండ్ మొత్తం ఇది క్లియర్ కట్గా ఉంది కాబట్టి 100% వీసా వచ్చేస్తుంది. ఓకే నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే థ్యాంక్ యూ సార్. సో వ్యూవర్స్, ఇది ఎవరైతే 2025లో ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వబోతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. యూ కెన్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్. ఎవరైతే ఇంటర్మీడియట్ ఫినిష్ చేసి ఎంసెట్ రాసి ఆంధ్ర అండ్ తెలంగాణలో జేఈ కూడా రాసి కౌన్సిలింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, కౌన్సిలింగ్లో సీట్ రాలేదు, వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలో ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇది చాలా రియల్గా నిజంగా చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అండి. మంచి ప్రోగ్రామ్. ఎందుకు అంటే ఇండియాలో ఇవాళ మీరు ఒక మంచి టాప్ కాలేజీలో చదవాలి అంటే 20-30 లక్షల బడ్జెట్ అవుతుంది. అండ్ ప్లేస్మెంట్స్ బై ద 2029 ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో ఎవరికి గెస్ కూడా చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు ప్రతి కాలేజ్ వాళ్ళు కానీ స్టూడెంట్స్ పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ యూనివర్సిటీ చాలా యూస్ఫుల్, ఈ కోర్స్ చాలా యూస్ఫుల్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే యూనివర్సిటీ వెబ్సైట్ విజిట్ చేయండి, లేదంటే డైరెక్ట్ క్యాంపస్కి విజిట్ చేయండి. అండ్ మీకు కింద హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇస్తారు, ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఫీజు డీటెయిల్స్, స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ Thank you, sir. థ్యాంక్ యూ.